పండుగ సమయంలో కోడి పందాలు కామన్, కానీ ఇప్పుడు వాటికి కూడా సీజన్ లేకుండా పోయింది. ఉమ్మడి వైజాగ్ జిల్లాలో వీకెండ్ వస్తే చాలు పుంజుల్ని బరిలోకి దింపి లక్షల్లో బెట్టింగ్లు కడుతున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అసాంఘిక కార్యకలాపాలపై విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు దూకుడు పెంచారు. విశాఖ నగర శివారులైన ఆనందపురం, భీమిలి, పద్మనాభం శివారు ప్రాంతాల్లో జోరుగా కోడిపందాలు నిర్వహిస్తున్నారు. వీటిపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. చీకటి పడితే చాలు జోరుగా కోడిపందాలు నిర్వహించి లక్షల రూపాయలు చేతులు మారుస్తున్నారు. జూదానికి బానిసలుగా చాలా మంది లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్తో ఈ బాగోతం బట్టబయలైంది. పద్మనాభ మండలం రేవుడి పంచాయతీ రెడ్డివారి కల్లాలు, రాయల్ గార్డెన్స్లో యథేచ్ఛగా కోడిపందాలు జరుగుతున్నాయి. కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించారు. 73 మందిని ఒకేసారి అరెస్టు చేయడం కలకలం రేపింది. ఈ దాడుల్లో 8 లక్షల నగదు, 11 కోళ్లు, 8 కార్లు, 3 బైకులు సీజ్ చేశారు. సిటీ పోలీసులు టాస్క్ ఫోర్స్ ఎంత నిఘా పెట్టినా వాళ్ల కళ్లు కప్పి పందెంరాయుళ్లు జోరుగా కోడిపందాలు నిర్వహిస్తున్నారు. కొంత రాజకీయ అండదండలతో ఈ వ్యవహారం జరుగుతోందన్న విమర్శలొస్తున్నాయి. గతంలో నగర శివారులు పేకాట స్థావరాలుగా మారగా తాజాగా కోడిపందాలు జోరుగా జరగడంపై అనేక విమర్శలొస్తున్నాయి.